ప్రస్తుతం బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ జోరందుకుంది. ప్రధానమంత్రిగా షేక్ హసీనా తిరిగి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. కాగా ఇండియాతో షేక్ హసీనాకు సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా ఒక కారణం. దీంతో అక్కడి ప్రతిపక్షాలు బాయ్కాట్ ఇండియా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. దీనికి షేక్ హసీనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా ప్రచారం ఊపందుకుంది. దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి షేక్ హసీనా ఇండియాతో సన్నిహితంగా ఉండటమే. అదీ కాకుండా ఆమెకు చీరలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆమె చీర ధరించే కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ప్రధానమంత్రి కొన్ని నెలల పాటు మౌనం వహించారు. ఇక సహనం కోల్పోయిన షేక్ హసీనా ఎట్టకేలకు నోరు విప్పారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షేక్ హసీనాతో పాటు ఆమె అవామీ లీగ్ పార్టీలు ఇండియా అనుకూలమైన పార్టీలు అన్న ముద్రను వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆమె గెలవడానికి ఇండియా కారణమని అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆమె వరుసగా 4వసారి ప్రధానమంత్రిగా గెలవడానికి ఇండియా పరోక్షంగా సహకరించిందనేది అక్కడి ప్రతిపక్ష నాయకుల వాదన. దీంతో వారంతా ప్రధానిపై దాడి మొదలుపెట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఒక అడుగు ముందుకేసి దేశ ప్రజలను వెంటనే ఇండియా ప్రాడక్టులు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల నుంచి దాడులు ఉధృతం కావడంతో కొన్ని నెలల పాటు మౌనంగా ఉన్న హసీనా వెంటనే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఆమె ప్రతిపక్ష నాయకుల భార్యల వద్ద ఎన్ని చీరలున్నాయో లెక్క చెప్పమనండి, ముందుగా వాటిని తగలబెట్టండి అని సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నాయకులు వారి వారి భార్యల చీరలను బయటికి తెచ్చి ముందు తగలబెట్టమనండి అని ఆమె ఢాకాలో సవాల్ విసిరారు. ఇక ప్రధాని హసీనాకు చీరలంటే చాలా ఇష్టం. బంగ్లాదేశ్కు వచ్చిన ఇండియా నాయకులను ఆమె తరచూ చీరలు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు వారి వారి కార్యాలయాల ముందు తమ భార్య చీరలను తగలబెట్టి దేశభక్తిని చాటుకోవాలని సవాల్ విసిరారు. అంతేనా, బంగ్లాదేశ్కు చెందిన నాయకుల భార్యలు ఇండియాలో పెద్ద ఎత్తున చీరలు కొనుగోలు చేసి బంగ్లాదేశ్లో విక్రయిస్తుంటారని ఆరోపించారు. బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడు బీఎన్పీ నాయకుల భార్యలు విమానాల్లో గ్రూపులుగా ఇండియాకు వెళ్లి పెద్ద ఎత్తున చీరలు కొనుగోలు చేసేవారు. అక్కడి నుంచి తెచ్చి చీరలు దేశంలో విక్రయించేవారని ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. కేవలం ఇండియా చీరలనే కాదు, ఇండియాకు చెందిన మసాలాల గురించి ఆమె కూడా ప్రస్తావించారు. ఇండియా నుంచి తాము గరం మసాలా, ఉల్లి, వెల్లుల్లి, అల్లం దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు తమ ఇళ్లలో ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మసాలా దినుసులతో వంట వండుకుంటారు. మరి ఇండియాపై అంత ద్వేషం ఉంటే తమ ఇళ్లలో మసాలా దినుసులను వాడకుండా వంట చేసుకోవాలని సూచించారు. మసాలా లేకుండా చేసిన వంటకాలు తినగలరా? దానికి ముందు సమాధానం చెప్పాలని షేక్ హసీనా నిలదీశారు. బాయ్కాట్ ఇండియా ప్రచారం ఆన్లైన్లో జోరందుకుంది. ఇటీవలే మాల్దీవులో ఇండియా అవుట్ ప్రచారం మాదిరిగా ఇప్పుడు బాయ్కాట్ ఇండియా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ ఏడాది జనవరిలో హసీనా గెలిచిన తర్వాత ప్రతిపక్షాలు ఇండియా ప్రాడక్టులపై పడ్డారు. ఇక ఢాకా మార్కెట్లో ఎక్కడ చూసినా ఇండియా ప్రాడక్టులే కనిపిస్తాయి. తాజాగా ఉద్యమం తర్వాత కొత్తగా సరుకు డెలివరీ తీసుకోవడానికి ఇక్కడి వ్యాపారులు భయపడుతున్నారు. ఇండియన్ ప్రాడక్టులు, వంట నూనెలు, కాస్మెటిక్స్, దుస్తుల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆన్లైన్ ప్రచారం విషయానికొస్తే ప్రధానంగా యూరోప్లో, అమెరికాలో ఉండే బంగ్లాదేశ్ పౌరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పారిస్లో ఉంటున్న పినాకీ భట్టాచార్య బాయ్కాట్ ఇండియా ప్రచారానికి కీలక సూత్రధారుడు అని చెబుతున్నారు. షేక్ హసీనాను, ఆమె పార్టీని బీఎన్పీ తీవ్రంగా విమర్శిస్తుంది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని, ఎన్నికల్లో జోక్యం చేసుకుందని, హసీనా గెలుపునకు ఇండియా కారణమని వీరు మండిపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు బాయ్కాట్ చేశాయి. దీంతో హసీనా తేలికగా గెలవగలిగారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ ఇండియా ప్రచారం ఉధృతంగా కొనసాగుతుండగా అదే సమయంలో బంగ్లాదేశ్ రంజాన్, ఈద్ సందర్భంగా మోదీ ప్రభుత్వం 50,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయాలని నిర్ణయించడం విశేషం.
ఇవే బులెటిన్ అప్డేట్స్.